రకరకాల అడ్వెంచర్స్ చేయడంలో ఇతనే స్పెషల్ అని కూడా నేను చెప్తాను. అవార్డ్స్, కొన్ని రివార్డ్స్ అండ్ కొన్ని అడ్వెంచర్స్, కొన్ని కాదు చాలా ఎక్కువ అడ్వెంచర్స్. Why not I do it on my bike only to prove that bike is not important? మీ పేరు మాత్రమే వినిపిస్తుంది బయట ఎక్కడికి వెళ్ళినా గానీ. అంటే పీపుల్ కి నచ్చానేమో అంతగానము. ఓకే, అంటే దే వాంటెడ్ మీ టు బీ ఇన్. ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను మిమ్మల్ని రేస్ చేయదలుచుకున్నా. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది కూడా వాళ్ళు ఒక రకంగా ఏమైనా కన్సిడర్ చేసినట్లు మీకు అనిపించిందా? అంటే కొంతమందికి ఏంటంటే పాయింట్ అవుట్ చేసినట్లు కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే ఇతన్ని విన్నర్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని కొంతమందికి అనిపిస్తుంది. ఫైనల్ గా మీరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారా? హోప్ ఐ వాంటెడ్ టు బీ ఇన్. ఒక పెద్ద అనుకోని ఒక సంఘటన మీ లైఫ్ లో జరిగింది. సో ఎలా దాని నుంచి అసలు ఓవర్కమ్ ఎలా అయ్యారు? ఆ ఇంపాక్ట్ ఎంత క్రియేట్ అయిందంటే అసలు బ్లాంక్ ఒక సెకండ్కి లైఫ్ ఇక్కడికేనా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది నాకు. అంత పెయిన్ భరించినాక నాకు లైఫ్లో ఏది పెయిన్ అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళి కాలు పెట్టేయడం, కింద పడిపోవడం బాత్రూమ్లలో, మళ్ళీ బెడ్ నుంచి కింద పడిపోవడము, లెగ్ ఉన్న సడన్గా పెట్టడము. హాస్పిటల్లో కూడా రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఏడుస్తుండే నేను. రీసెంట్ టైమ్స్ లో చాలా పెద్ద బర్డెన్ మీ మీద పడిందని తెలిసింది. వాట్ అబౌట్ దట్? సో నేను యాక్చువల్లీ అసలు మామూలు డిప్రెషన్ కాదు. అదే మూమెంట్ లో ఐ రిజైన్ మై జాబ్. 6 months జాబ్లెస్. మా బాబుని చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుండే, రాత్రి నిద్ర పట్టకపోయేది కాదు. 17-18 lakhs అంటే ఏంటి చిన్న విషయం అది? దట్ వాజ్ అ వెరీ బిగ్ ట్రాప్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మనందరికి చాలా స్పెషల్ గెస్ట్ అలీగా ప్రసన్న కుమార్. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అగ్ని పరీక్షలో ఇతను మనకి చాలా పాపులర్ గా తెలుసు. లైక్ అంటే రకరకాల అడ్వెంచర్స్ చేయడంలో ఇతనే స్పెషల్ అని కూడా నేను చెప్తాను. సో ఇంకా కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, అది అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్, నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హాయ్. ప్రసన్న కుమార్ గారు, జనరల్ గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే హౌ మెనీ క్వాలిఫికేషన్స్ తో నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి? కొన్ని అవార్డ్స్, కొన్ని రివార్డ్స్ అండ్ కొన్ని అడ్వెంచర్స్, కొన్ని కాదు చాలా ఎక్కువ అడ్వెంచర్స్. ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ట్రావెల్ చేశారు కదా బుల్లెట్ మీద. అప్పుడే తీసుకున్న ఫ్రెష్ బుల్లెట్ మీద చేశారా? లేదండి, ఇట్స్ ఓల్డ్ బుల్లెట్ ఓన్లీ. ఇట్స్ ఓల్డ్ బుల్లెట్ ఓన్లీ. 2011 మోడల్ అది. ఓకే, సో దాని మీద అడ్వెంచర్ ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది యాక్చువల్లీ. సో నేను ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు స్పెషల్గా ఏంటంటే నేను కూడా పెద్ద బైక్ తీసుకొని చేద్దాము అని నాకు నేను లేటర్ ఆన్ అంటే ఫ్రెండ్స్ కూడా అడగడం జరిగింది, వాళ్ళ బైక్స్ పైన వెళ్దాము అనే మైండ్ సెట్ ఉంది నాకు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం ఫాస్ట్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఉంటా. అంటే బుల్లెట్ హ్యాస్ స్పీడ్ అనేది ఒక 120-110 కంటే ఎక్కువ పోలేం దాని మీద. సో దట్స్ అ కాన్స్టెంట్ మెయింటైన్. అంటే ఆ పేస్ పెట్టుకుని కవర్ చేయవచ్చా లేదన్న క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. నా బైక్ వీక్ అది ఇది అని చెప్పేసి నేను చాలా అనుకుంటుండే. బట్ లేటర్ ఆన్ అనిపించింది, వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ ఓన్లీ టు ప్రూవ్ దట్ బైక్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో ఆ క్వశ్చన్ రేజ్ చేయగానే దెన్ ఐ రియలైజ్, ఎందుకంటే అది ఎవరికైనా డ్రీమ్, కన్యాకుమారి కాశ్మీర్ చేయడం అనేది పెద్ద డ్రీమ్ అందరికీ. కానీ చాలా తక్కువ మంది ఫుల్ఫిల్ చేస్తారు ఆ డ్రీమ్ ని. సో నేను చాలా మంది ఏమనుకుంటారు అంటే అగ్రెసివ్ రైడింగ్ తోటి 100 hours చేశాను అనుకుంటారు, కానీ అస్సలు కాదు. మార్నింగ్ 3కి అట్లా రైడ్ స్టార్ట్ చేస్తుండే నేను, నైట్ 10-10:30కి రైడ్ క్లోజ్ చేస్తుండే. సో డేకి ఇన్ని కిలోమీటర్స్ అని పెట్టేసుకుంటుండే నేను. సో ఆ బేసిస్ పైన ఐ డిడ్ కన్యాకుమారి టు కాశ్మీర్. సో బైక్ ఏంటంటే దట్స్ స్పెషల్ బైక్. అంటే మా డాడీ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి అది అలానే నడుస్తూ వచ్చింది. అండ్ దట్స్ అ స్పెషల్ బైక్ ఇప్పుడు నాకు. అది ఎక్కడ పోయినా కూడా చాలా బాగా యూనిక్ ఉంటుంది అది. ఆ ట్యాంక్ మీద కూడా మొత్తం నా లైఫ్ స్టోరీ ఉంటుంది దాని మీద, పెయింటింగ్ అంతా. సో అనుకున్నాను, ఐ మీన్ వన్ ఐ డిడ్ దాట్ నాకు అనిపించింది బైక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మనకి జస్ట్ ఆ జీల్ ఉండాలి అంతే, దేని మీద చేయొచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఇలాంటి జీల్స్ మీ దగ్గర నేను చాలానే చూసాను. బికాజ్ ఏంటి అంటే ఒక మనిషి ఏదైనా అచీవ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను. ఈవినింగ్ వరకు షూట్స్ ఉన్నాయి అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఎనీథింగ్ లైక్ ఎనీ వర్కౌట్ ఆర్ జిమ్ ఏదైనా చేద్దాము అనుకుంటే, అబ్బా ఇప్పటి వరకు కంప్లీట్గా కష్టపడి వచ్చాం కదా, చాలా రేపు నుంచి వెళ్దావాలి అని పోస్ట్ పోన్ చేయడం నాకు చాలా అలవాటు. బట్ ఇన్ యువర్ థింగ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఏంటి అంటే
దీన్ని ఏదో చెప్పాలి అని కాదు, ఫిజికల్గా మీరు ఛాలెంజ్ తీసుకొని ఉన్నారు. అయినప్పటికీ కూడా యూఆర్ డూయింగ్ మోర్ వర్కౌట్స్, సో మెయింటైనింగ్ ది బాడీ, అండ్ బైక్ మీద అలా ఉండి కూడా మీరు తిరగడం, అండ్ వాట్ యూఆర్ డన్ విత్ అగ్ని పరీక్ష. సో ఇవన్నీ నాకు చూసినప్పుడు బచ్చి అసలు నిజంగా లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే అసలు ఇలాంటివన్నీ అడ్డు కాదేమో అనిపించింది. అవును అవునా? అవును. సో బేసికల్ ఏం లేదండి. సో మనము యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. సింపుల్. అంటే మన రొటీన్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఛాన్స్ వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది, దేనికన్నా పర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, 3 months బ్యాక్ ఐ వాజ్ లిటరలీ ఆల్మోస్ట్ 110 kgs ఉండే నేను నవంబర్కి బాడీ బిల్డింగ్ ప్లాన్ చేసుకొని 110 kgsకి బల్కప్ అయ్యాను నేను. అండ్ వెన్ అగ్ని పరీక్ష ఇట్లా ఉంది అదని తెలిసినప్పుడు అప్లికేషన్ వేసినాక దెన్ మై మైండ్ వాజ్ లైక్ ఇప్పుడు నేను కట్ డౌన్ చేయాలి 20 kgs. అది ఎట్లా అనేది నాకు అర్థం కాలేదు. మీకు ఎంత టైం ఉండింది? మీరు 108 kgs ఉన్నప్పటికీ 2 months ఉండే, 1.5 2 months ఉండే నాకు. ఓకే, 1.5 2 months లో మీరు 20 kgs కట్ నేను డౌన్ ఆల్మోస్ట్ చేయాలా? అప్పటికి కొంచెం కటింగ్ ఫేజ్ లో స్టార్ట్ చేశాను అప్పటికి. కానీ ఏంటంటే ఒకసారి ఇంకా నాకు 1.5 month ఉంది ఐదు అన్నప్పుడు ఇక అగ్రెసివ్ దాని మీద స్టార్ట్ అయిపోయాను నేను. అంటే డైలీ మార్నింగ్ ఇప్పుడు నేను ఐఎంలో వర్క్ చేస్తుండే, బెంగళూరులో ఉంటుండే, ఒక్కడే ఉంటుండే. సో లిటరలీ మార్నింగ్ నా డైలీ రొటీన్ చెప్తాను. అసలు మార్నింగ్ 5 లేస్తుండే, 5:30కి ఐ యూస్ టు ట్రావెల్ 9 kilometers, గో టు జిమ్, వర్క్అవుట్ దేర్, ఐ కమ్ బ్యాక్ బై 8:30. ఐ యూస్ టు కుక్ ఫుడ్ ఫర్ మై సెల్ఫ్. లిటరలీ ఇట్లా బీన్స్, ఎగ్స్, బాయిల్డ్ ఫిష్ ఉంటుండే. సో ఫిష్ ఆల్మోస్ట్ లైక్ ఒక 300 grams అట్లా తింటుండే నేను. జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని బాయిల్ చేసుకొని తినేస్తుండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అట్లా. సో దట్ వాస్ మై బ్రేక్ఫాస్ట్. మళ్ళీ లంచ్లో ఐ యూస్ టు హ్యావ్ సమ్ సూప్ ఆర్ సంథింగ్. మళ్ళీ డిన్నర్కి వచ్చేసరికి లైట్ ఫుడ్. సో ప్రాపర్ హోల్ ప్రోటీన్ పైన ఉండి అట్లా 2 months చేస్తే, అండ్ బ్లాక్ కాఫీస్ ఎక్కువ మట్టుకు. సో అట్లా చేస్తూ ఆల్మోస్ట్ 2 monthsకి వచ్చేసరికి ఐ హ్యావ్ గాన్ నవ్ ఐఎమ్ అరౌండ్ 88 kgs సంథింగ్ నౌ. బా, విత్ ఇన్ 2 months. ఎన్ని కేజీస్ ఓవరాల్ గా? దగ్గర 21 kgs. 21, యా. 108 నుంచి 80 అంటున్నారు కదా. 88. ఓకే. నియర్లీ కాదు, బాడీ ఎలా బేర్ చేసింది 2 months లో 20 kgs అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ జీన్స్ అండ్ హౌ మచ్ యూ వర్క్అవుట్. మనం జిమ్ లో ఎంత టైం ఇస్తామో ఇంపార్టెంట్. మార్నింగ్ చేస్తుండే, ఈవినింగ్ చేస్తుండే. సో మరి అన్ని అంటే స్లీప్ కూడా ఇంపార్టెంటే మనకి. డేని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది, అంటే కొంచెం టైం దొరికినా కూడా ఈ రోజు నాకు 1 hour టైం దొరికింది, జిమ్కి వెళ్ళే ఆప్షన్ లేకపోయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి చేసుకొని రావడము దట్ ఈస్ అవుతుంది, అవ్వదని కాదు. బట్ వాట్ యు ఈట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారు 70% మన ఫుడ్ ఇంటేక్ ని పడితే 30% ఈజ్ యువర్ వర్కౌట్. ఫుడ్ ఇంటేక్ ప్రాపర్ లేదనుకోండి, మీరు ఎంత వర్కౌట్ చేసినా వేస్ట్. అది మనం చేస్తున్నాం క్యాలరీస్ పైన తింటున్నాము కానీ బయట ఏదో తింటున్నాము అంటే అది పాయింట్లకు రాదు. సో వాట్ ఎవర్ యూర్ ఈటింగ్ ఫ్రెష్ నీట్ ఫుడ్ విల్ ఆబ్వియస్లీ మేక్ యువర్ బాడీ వెరీ నీట్. అంటే అంటారు కదా మామూలుగా ఐ యూస్ టు హ్యావ్ దట్ పాలక్ జ్యూస్ కూడా అట్లాంటిది తాగుతుండే నేను. డైరెక్ట్ మిక్సీలో వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని రా పాలక్. ఓకే, దానివల్ల బాడీలో రకరకాలుగా ఉంటది కదండి. ఉంటది తప్పదు. సో ఇట్స్ డీటాక్స్ లా పనిచేస్తాయి కొన్నిటికి అట్లా. బట్ జ్యూస్ అంటే జనరల్ గా ఏ నేను అదే చెప్తున్నా, అంటే దేనికో ప్రిపేర్ అయినాము బట్ సమ్ వాట్ ఇది వచ్చింది. బట్ ఇట్స్ యూ డోంట్ వాంట్ టు లూజ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను అట్లే 110 kgs తో పోతే అక్కడ ఎవరు వాల్యూ ఇయర్ మనకి. సో ఈ ప్రాసెస్ లో మీకు జనరల్ గా అనుకోకుండా ఈ వర్కౌట్స్ కానివ్వండి, ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ బాడీకి కొత్తగా అలవాటు చేస్తుంటే ఆటోమేటిక్ గా మీకేమో అంటే లైక్ బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదా? ఇది కొత్తగా కాదండి, బికాస్ నేను ఫిట్నెస్ లో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నా నేను. ఐ యూస్ టు వర్క్అవుట్ అంటే నా మజిల్ మెమరీ ఉంది నాకు. ఇప్పుడు అంత కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అది ప్రాబ్లం, కానీ నేను ఆల్రెడీ 10 years నుంచి చేస్తూ వస్తున్నా కాబట్టి నాకు అది ఈజీ నాకు. సో మజిల్ మెమరీ అని మనకు ఒకటి ఉంటుంది. సో వన్స్ మనం ఆల్రెడీ కొద్దిగా బాడీ బిల్డింగ్ చేసి వదిలేసినా కూడా యూ నో వాట్ ఆర్ యువర్ పాజిటివ్స్, వాట్ ఆర్ యువర్ నెగటివ్స్ ఇన్ యువర్ బాడీ అని చెప్పేసి. సో మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మనం. సో అట్లా. సో ఫైనలీ విత్ ఇన్ 2 months 20 kgs తగ్గారు. దానివల్ల నిజంగా అంటే మనలో వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? నాకైతే సైడ్ ఎఫెక్ట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ యాజ్ ఇన్ యూ గెట్ యాంగర్ ఇష్యూస్ అలాట్. ఫస్ట్ థింగ్ డైట్ లో ఉన్నప్పుడు యాంగర్ అన్కంట్రోలబుల్ ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. బట్ లక్కీలీ మీరు అలోన్ గా ఉన్నారు కాబట్టి పెద్దగా ఎవరి మీద చూపించినా కానీ ఫోన్ లో చూపించే వాళ్ళేమో. కానీ మనకు ఒక జీల్ అనేది ఉండేది. ఐ మీన్ యూఆర్ గోయింగ్ టు బిగ్ బాస్, యూ ఎంటర్, యూ హ్యావ్ టు బి ఫిట్ అండ్ ఫైన్ అన్నట్టు ఉండే. సో అది ట్రిగర్డ్ మీ అలాట్ ఎవ్రీడే. అసలు నాకు ఆ మోటివేషన్ లేకపోయినా కూడా వెళ్ళాలి, చెయ్యాలి అనేది కంపల్సరీ. దే వాజ్ నో సాటర్డే, నో సండే. జనరల్ గా మీరు అంతే స్టబాన్ గా ఉంటారా ఏ విషయంలో అయినా?
అది ఒక ఫిక్స్ అయిందంటే మాత్రం స్టబ్బర్నేనండి అవునా? ఇట్లాంటి వాటిల్లో. అంటే ఇప్పుడు నేను ఒక 2 months బ్యాక్ ఏమైనా అనుకున్నాను అనుకోండి, హ్యావ్ టు గెట్ స్కై డైవింగ్ చేయాలనుకున్నాను అనుకోండి, మైండ్ ఇంకా అది చేసేదాకా కూకోదు నాకు, ఓకే. ఏదో ఒకటి చేయాలి. దట్ ఈస్ ఎంజాయ్మెంట్. కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ ద టాస్క్ కదా. మ్మ్. అట్లానేం లేదు. ఐ మీన్ ఐల్ బి ప్రిపేర్డ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు బి. కొంచెం ప్రిపేర్డ్ గానే ఉంటాను ఎక్కువ మట్టుకు. మైండ్ ని ఐల్ మేక్ షూర్ ఓకే ఫైన్, ఇన్ని స్ట్రగుల్స్ వచ్చినాయి లైఫ్ లో, దిస్ ఇస్ నథింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. యా, సో ఐ ఆస్క్ యూ అబౌట్ ది స్ట్రగుల్స్. మీరు ఇప్పుడు స్ట్రగుల్స్ గురించి అన్నారు కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్. సో చెప్పండి, లైక్ అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక హ్యాపీలీ ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీరు, సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ అంటే మంచిగా చదువుకుంటున్నారు. ఆల్మోస్ట్ 21 years ఆ టైంలో మీకు ఒక పెద్ద అనుకోని ఒక సంఘటన మీ లైఫ్లో జరిగింది. సో ఎలా దాని నుంచి అసలు ఓవర్కమ్ ఎలా అయ్యారు? సో అదే నా లైఫ్ వెరీ నార్మల్, సేమ్ యాజ్ అందరు. మా పేరెంట్స్ అది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా కనీసము మనం కాలేజ్ టైమింగ్ లో కొంచెం లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయింది అనే క్వశ్చన్ మనకి రేజ్ అయ్యేది. అబ్బాయిలకు కూడా దే యూస్ టు ప్రాపర్. అసలు నేను ఇంటర్ వరకు షాప్ దాకా కూడా పోనీయకపోతే నన్ను ఇంత గారాబంగా, ఇంత గారవం కాదు, వాళ్ళు ఏంటంటే వి గెట్ ఎవ్రీ. మా డాడీ అయితే లిటరలీ స్టాక్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ ప్రొటెక్షన్ తో పెంచారు అనుకోవచ్చు. అంటే లిటరలీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, మనకు స్టేషనరీ కావాలంటే స్టేషనరీకి వెళ్ళి తీసుకొస్తారు. మా ఇంట్లో అట్లా ఉండకపోతుండే. 6 months ఒకసారి ఒక స్టాక్ తెచ్చేస్తుండే, ఇన్ని బుక్స్, ఇన్ని పెన్సిల్స్ అన్ని ఇట్లా లోడెడ్ ఉంటుండే మా ఇంట్లో. సో నాట్ టు గివ్ అ రూపీ టు అస్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ హోమ్. మా డాడీ అలా ఉంటుండే మాతోటి, వెరీ స్ట్రిక్ట్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎన్వైరన్మెంట్ లో పెరిగి అండ్ ప్రాపర్ గా లైఫ్, ఒక స్టడీస్ అబ్రాడ్, ఇది మైండ్ సెట్ ఉండే నాకు. అబ్రాడ్ కూడా చాలా కష్టం మీద మా ఇంట్లో వాళ్ళు ఓకే అని చెప్తే పంపించడానికి రెడీ ఉన్నారు. బట్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, వీసా ఇస్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇంక వెళ్దాము అని చెప్పి అనుకునే టైంలో 1 week లో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక అతను తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఐ లాస్ట్ మై లెగ్. సో ఆ ఇంపాక్ట్ ఎంత క్రియేట్ అయిందంటే అసలు బ్లాంక్ ఒక సెకండ్ కి, లైఫ్ ఇక్కడికేనా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చేసింది నాకు. అది అసలు టూ ఏం కదా మీరు ఆల్మోస్ట్ అప్పుడు. సో 21 years అంటే ఆ ఏజ్ లో మనకి ఏదైనా జరిగింది అంటే లైక్ అంటే ఫీవర్ లో కూడా కొంచెం ఎక్కువ రోజులు వచ్చింది అంటే డిప్రెస్ అయ్యే టైం అది. అమ్మో ఇదేంటి నాకు ఎందుకు వచ్చింది అని. బికాజ్ ఏంటంటే అంతకన్నా మెచ్యూర్డ్ గా ఆలోచించలేం మనం. కానీ ఇట్ ఈస్ వెరీ 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 సీరియస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ విషయం గురించి మీరు వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. కాకపోతే నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ డిప్రెషన్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారన్నది చెప్పండి. ఓకే, సో బేసికలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు చాలా మంది అంటారు నీకు అంత పెయిన్ ఎట్లా ఓవర్ గో అయినాను అని చాలా మంది అడుగుతున్నాను. సో హాస్పిటల్లో నా లెగ్ ఇంజురీ అయిపోయింది. ఇంజురీ అయ్యాక సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ అయింది. సో ఇన్ఫెక్షన్ అయ్యాక స్కిన్ విల్ బికమ్ డార్క్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు అన్నారు మోకాల పైకి తీసాలి ఇదని చెప్పారు. దెన్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అనస్థీషియా ఇవ్వకపోతుండే. సో డైలీ దే యూస్ టు క్లీన్ విత్ సర్జికల్ బ్లేడ్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తుండే. లిటరల్ నో అనస్థీషియా, నథింగ్. వెరీ పెయిన్ఫుల్ కదా. పేరెంట్స్ నుండి నీకపోతుండే, ఎవరి నుండి నీకపోతుండే. సో లిటరలీ టీషర్ట్ కూడా ఇట్లా మొత్తం పచ్చి అయిపోతుండే నాకు. డాక్టర్ అక్కడ నుంచి వస్తున్నాడు అంటేనే దట్ వాయిస్ యూస్ టు ట్రిగర్ మీ. నా ఫేస్ చేంజ్ అయిపోతుండే, ఒక టైప్ ఆఫ్ ఫోబియాకి వెళ్ళిపోతుండే నేను. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా 1 month ప్రాసెస్. లిటరల్లీ యూటెన్సిల్స్ ఉంటాయి చూడండి, అలా అడిగేటోళ్ళు. నరకం చూసినారు. నేను అంత పెయిన్ చూసినాక ఈరోజు నాకు దెబ్బ తగిలినా కూడా హార్డ్లీ 5 minutes ఐ జస్ట్ ఆ పెయిన్ ఇట్లా తగిలిందా, దెబ్బ తగిలింది, ఆ 5 minutes పెయిన్ ఉంటుంది నాకు అంతే. నాకు అసలు పెయిన్ అనేది కూడా మైండ్లో రాదు. హార్డ్లీ 1/2 hour 5 minutes ఇస్ ద మాక్సిమం టైం విచ్ ఐ గెట్ ఇన్ పెయిన్. బట్ అలాంటి చేసేటప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ డ్రెస్సింగ్ అంటున్నారా మీరు? అది డ్రెస్సింగ్ కాదు, అది బేసికలీ దాన్ని ఊన్ని అలైవ్ చేయడం అంటారు దాన్ని. ఓ ఓకే ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా అలైవ్ చేయడం ఎందుకు? అదే ప్రాసెస్. మేము యాక్చువల్లీ వేరే దగ్గర కూడా అనుకున్నాము చాలా. మేబీ హాస్పిటల్ ఏమన్నా తప్పు అవుతుందేమో, మేబీ ఇది ఇంత ఎఫెక్టివ్, పేరెంట్స్కి ఉంటుంది కదా భయం అనేది, ఎందుకు ఇంత టార్చర్ పెట్టి చేయడము అని చెప్తారు కదా. సో బేసికల్ వాళ్ళు అన్నది ఏంటంటే అనస్థీషియా ఇస్తే అది ఆల్రెడీ మళ్ళీ ఏమంటుంది అని నమ్మైపోతుంది, అలర్నెస్ అనేది రాదు దానికి. సో దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాసెస్. ఓకే. అసలు మైండ్ అంటే బేసికల్ ఇప్పుడు అది వదిలేస్తాం అనుకోండి అట్లనే, అది నీ వరకు వెళ్ళిపోద్ది. యూ హ్యావ్ టు కట్ ఇట్. సో ఇప్పుడు అది కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఫేస్ దట్. ఒక ఫ్రూట్ ని కనుక మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఆ పాడైపోయినంత వరకు కట్ చేస్తాము, కట్ చేసి తింటాము. లేదంటే ఇంకొంచెం పాడైపోయిందంటే ఇంకొంచెం కట్ చేస్తూ ఉంటాము. సో ఇది కూడా అదే ప్రాసెస్ అనుకోవచ్చా? కానీ అసలు పీక్స్ అది. అంటే అంత పెయిన్ భరించినాక నాకు లైఫ్లో ఏది పెయిన్ అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ దిస్ ఫ్యాంటమ్ లింప్ పెయిన్ ఇన్ యువర్ మైండ్. ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళి కాలు పెట్టేయడం, కింద పడిపోవడం బాత్రూమ్లలో, మళ్ళీ బెడ్ నుంచి కింద పడిపోవడము, లెగ్ ఉందని సడన్ గా పెట్టడము. సో అట్లాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి నేను ఇంట్లోనే చాలా డిప్రెస్డ్ ఉండే నేను. ఇక మమ్మీ సరే బయటికి తీసుకెళ్తాను చెప్పి కార్ డ్రైవ్ వచ్చా ఆమెకి. సో బయటికి తీసుకెళ్ళింది, ఒక షాప్కి వెళ్ళాము, ఏదో చేద్దామని చెప్పి వాకర్ పట్టుకొని మెట్లెక్కా నేను.
దిగుతప్పుడు ఐ ఫర్గాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ అ లెగ్ పెడితే అరే! కింద మొత్తం దొర్లుకుంటే కింద పడ్డా. లిటరలీ మళ్ళీ ఆ వూండ్ ఓపెన్ అయింది, బ్లీడింగ్ స్టార్టెడ్. ఇక చూడాల టార్చర్ అంటే లిటరలీ మళ్ళీ దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి 2 కాళ్ళతో నడిచి సడెన్‌గా మనకు లెగ్ లేదని అనుకోలేం కదా! అవును. ఓకే. సో అట్లాంటి ఫ్యాంటమ్ లింపన్స్ చాలా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇక కొన్నిసార్లు ఒక టాపిక్ మాట్లాడినా కూడా మనకు లోపల ఫింగర్స్ అనేవి ఇట్లా కదులుతుంటాయి లోపల. నర్వ్స్ ఆర్ అలైవ్ బట్ యూ డోంట్ హ్యావ్ ది ఫింగర్స్. కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది, ఇట్లా లేపాలి ఫీలింగ్ ఉంటుంది కానీ అది చేయలేము. సో అట్లా చాలా టైప్స్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి మనకి లోపల. కాదు, ఫింగర్స్ ఎలా కదులుతాయి? ఫింగర్స్ లేవు కదా! నర్వ్స్ అలైవ్ ఉన్నాయి కదా, ఆ! నర్వ్స్ ఉన్నాయి బట్ ఫింగర్స్ ఆర్ నాట్ దేర్. ఆ! సో ఇవి మనకు లేపాలని ట్రై చేసినా కూడా నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ నువ్వు ఏం చేయలేవు. ఓకే. మనకు ఒక కాలు ఉంది అని మన నర్వ్స్ చెప్తూ ఉంటాయి. ఎస్, ఇప్పుడు నా లెగ్ ఉన్నా కూడా ఆ! దెర్ ఈస్ అన్ అటాచ్మెంట్ నాకు ఉన్నా కూడా బట్ ఐ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ అ లెగ్. ఓకే. ఓకే. నీకు ఆ నర్వ్ కనెక్షన్ అనేటివి నీ మైండ్ లో ఉంటాయి, నీకు అది రిసెప్టర్స్, అది దాని ఫంక్షనే అది. హ్మ్. హ్మ్. సో అట్లా అట్లా చాలా పెయిన్ గోత్రుండే నేను. మళ్ళీ దాని తర్వాత ఇంటికి వచ్చాక కూడా నాకంటే ముందు ఉన్న వాళ్ళు కూడా, అంటే నా తర్వాత ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోవడం లైఫ్లో, అండ్ దే ఆర్ గెటింగ్ సెటిల్డ్ ఇన్ ద లైఫ్. మా డాడ్ అంటుండే వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు, నువ్వేమో ఇట్లా కూర్చొని ఉన్నావు. నువ్వు అనిపిస్తుండే మేబీ దట్ వాజ్ ద డే నేను బయటికి వెళ్ళడం చేసిన మిస్టేక్ అనిపిస్తుంది. నేను వాస్ థింకింగ్ నేను బయటికి వెళ్ళినా అవ్వకపోతుండేనేమో, ఇంట్లో ఉన్నా అవుతుండేనేమో, అది ఎవరు తెలియదు. దట్స్ అ కర్మ. ఆ! ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పెయిన్ కిల్లర్స్ తీసుకొని, అండ్ నాకు సొంతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము, లిటరలీ ఇక తీసుకుంటే 6 hours స్లీప్. అసలు మనకి ఏమైందో కూడా తెలియదు. తినడము, ఇంజెక్షన్ తీసుకోవడం, పడుకోవడం. ఇది పేరెంట్స్కి తెలియదు. హ్మ్. సో ఈ టైం పేరెంట్స్‌కి తెలియకుండా ఎలాగా? సో బేసికలీ మెడికల్ షాప్లో నా ఫ్రెండ్ పని చేస్తుండే. ఇదంతా డిప్రెషన్ తాలూకు ఇంపాక్ట్సా? డిప్రెషన్కే. ఓకే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు అంత పెయిన్ భరించాలంటే నాతో కాదు. హ్మ్. సో ఐ వాజ్ వెరీ సెన్సిటివ్. సో అదే చెప్పాను కదా, ఇంజెక్షన్ తీసుకుంటే ఒక 6 hours యూ స్లీప్, యూ నథింగ్ విల్ బి హియర్. సో అట్లా నేను తింటుండే పడుకుంటుండే ఇదే. సో ఆల్మోస్ట్ ఒక 45-60 kgs నేను 40 kgsకి వచ్చేసాను నేను. ఇక నేను సన్నగా అయిపోవడం చూసి మా ఇంట్లో షాక్. మరి ఇట్లా అయిపోతున్నాడు వీడు అని చెప్పేసి. అప్పటికి లెగ్ లేదా? లేదు. ఓకే. దిస్ ఇస్ ఆల్ ఆన్ ద ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్. హ్మ్. సో ఇదంతా అయిపోయాక దెన్ ఐ హ్యాడ్ టు మళ్ళీ ఇదంతా ప్రాస్థెటిక్ ఇవన్నీ కూడా స్లోగా స్టార్ట్ అయ్యాయి మాకు. బట్ మీ పనులు మీరు చేసుకోగలిగే వాళ్ళ? అంటే వాష్‌రూమ్‌కి వెళ్ళడం, లేకపోతే ఎక్కడికైనా బయటకి వెళ్ళడం? ట్రై చేస్తుండే, వాకర్ పట్టుకునే యూస్ టు ట్రై. ఓకే. బట్ హెల్ప్ చేసేవాళ్ళా ఇంట్లో? ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళం. మా తాతగారు బాగా కేర్ తీసుకునేటోళ్ళు నాకు. మా నాన్న, మా తాతయ్య, అవునా? దే యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ కేర్. ఒక మూవీ ఉంటది 'సుహాస్ కలర్ ఫోటో' అని చెప్పేసేసి. సో, ఆ మూవీ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది, నిజంగా మనం అందరం ఎంత అదృష్టవంతులం కదా! అంటే అక్కడ ఏదో సీన్ అలా జరిగింది. కాకపోతే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా మనం ఇంత లక్కీ ఉన్నాము. అయినా గానీ ఇంకా ఏదో కావాలని చెప్పేసేసి వెతుకుతూ ఉంటాము. డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. బట్ ఫిజికల్లీ ఛాలెంజ్ ది ఫేస్ ఏదైతే ఆ ఫేజ్‌లో ఎవరైతే ఉండి అది ఫేస్ చేస్తున్నారో అసలు వాళ్ళు నిజంగా ఎంత ఆత్మస్థైర్యం కావాలి వాళ్ళకి. ఐ మీన్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని చెప్పేసి. చాలా. సో వాట్ అబౌట్ యువర్ కాన్ఫిడెన్స్ అండి? లైక్ అంటే దాని నుంచి మీరు బయటికి ఎప్పుడు మళ్ళీ కంప్లీట్‌గా నార్మల్ అయిపోయారు? ఇంతకుముందు ప్రసన్న ఎప్పుడైపోయారు మీరు? సో బేసికల్లీ నేను వర్కౌట్కి వెళ్తుండే. వాకర్ పైనే మా బాబాయ్ చెప్పారు, వై నాట్ వర్కౌట్కి వెళ్ళు, కొంచెం డైవర్ట్ చేసుకో మైండ్ అని చెప్పినప్పుడు. ఎన్ని మంత్స్ ఉన్నారు అప్రాక్సిమేట్‌గా అలా బెడ్ పైన? 4 months ఉన్నాను నేను. 4 మంత్స్. 4 months బెడ్ పైన. ఎందుకంటే దేవే బ్యాక్ ఇంజురీస్ ఉండే, హ్యాండ్ ఇంజురీస్ ఉండే మొత్తము. సో ఒక్క పొజిషనే, సైడ్కి తిరగలేను, ఇటు తిరగలేను. సో అట్లాంటి సిచ్యువేషన్లో 4 months ఉన్నాను నేను. మిమ్మల్ని ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పర్సన్ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పడం కానీ, తను ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ? చేయలేదు మా ఇంట్లో. అవునా? అసలు లేదు, టచ్లో లేడు. తన అబ్బాయి కూడా ఆల్మోస్ట్ 1 month తర్వాత దొరికాడు మాకు. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయ్యాయి. అండ్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటికి రావడం వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్. వర్కౌట్, జిమ్ వాజ్ ద మెయిన్ థింగ్. నేను రోజు వాకర్ పట్టుకొని జిమ్కి వెళ్తుండే, చేస్తుండే, వస్తుండే. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్. కానీ ఏ రోజైతే నేను ప్రాస్థెటిక్ వేసుకున్నా కదా, దెన్ ఐ రియలైజ్ నన్ను నేను చూసుకున్నప్పుడు ఏం చేంజ్ లేదు. ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అంటే ఆ బాడీకి అందం అప్పుడు వచ్చింది నాకు. సో వర్కౌట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అందుకే అంటే నేను. అంటే మనం ఫిజికల్ ఫిట్ ఉన్నప్పుడు మనము యూ ఫీల్ హ్యాపీ, అంటే యూ అడ్మైర్ అ లాట్. దట్ ఈస్ వేర్ యువర్ పాజిటివిటీ కమ్స్. ఫస్ట్ అది ఉండాలి మెయిన్. మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నామో ఉంటేనే దాని తర్వాత లైఫ్లో నెక్స్ట్ అని చేయవచ్చు. మనకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఏం చేయలేము. ఇప్పుడు చాలామంది ఉంటారు, నేను లావు ఉన్నాను, ఇట్లా అట్లా అంటే ట్రై అటెంప్టింగ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ అటెంప్ట్ ఇట్, నాట్ పాసిబుల్. ఇప్పుడు నేను
ఇప్పుడు నేను అన్నట్టు 2 months, కొంతమంది 2 months పట్టొచ్చు, కొంతమంది 3 months పట్టొచ్చు, కొంతమందికి 1 year పట్టొచ్చు, 1.5 year కూడా పట్టొచ్చు. కానీ చేంజ్ విల్ బి దేర్ ఫర్ షూర్. కన్సిస్టెన్సీ ఇస్ ఇంపార్టెంట్. అట్లా. సో నేనైతే వర్కౌట్ ఈజ్ అ మెయిన్ థింగ్. నేను డిప్రెషన్ రావడానికి మాత్రం అదొక్కటే అది. అండ్ ఇంకా బయటికి రావడానికి ఇంకా నా పేరెంట్స్ ఒకళ్ళు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కోసం బతకాలని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది నాకు. ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటే ఇంక ఇంతేనా అనే స్టేజ్ నుంచి షుడ్ గివ్ అ బెటర్. చాలా మంది డిప్రెషన్స్ లోకి వెళ్ళి రకరకాల థాట్స్ వస్తాయి, వాళ్ళకి రాకూడని థాట్స్ కూడా వస్తాయి. నాకు కూడా వచ్చాయి, రాలేవని కాదు. అరే ఎందుకు ఈ లైఫ్ అంటే మా తాత నాకు సేవ చేస్తుంటే అనిపిస్తుండే, నేను ఆయనకి చేయాల్సిన ఏజ్ లో ఆయన నాకు చేస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే లిటరలీ వీడు ఏదో అవుతాడు అనుకుని ఏదో అయినందుకు, ఐ మీన్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి బాధే కదా. వాళ్ళ బాధను చూసినప్పుడు అమ్మ తీసుకోపోతే అయిపోవు, ఎందుకు ఇవన్నీ మనకి అని అనిపిస్తుంటది. ఎవరికన్నా ఉంటది, సేవ చేయించుకోదని ఎవరికన్నా ఉంటది అది. ఓకే, యూ డోంట్ ఫీల్ గుడ్. సో అట్లాంటి టైంలో మా తాత వాళ్ళు నాకు చేస్తే నాకు చాలా బాధ అయ్యేది. హాస్పిటల్లో కూడా రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఏడుస్తుండే నేను. ఐ మీన్ దట్ వాజ్ అ ఫేస్. అంటే ఈ రోజుకి ఓకే ఫైన్ యూఆర్ ఇన్ ది స్టేజ్ అని చెప్పి అప్పుడు నేను కలలు కనలేదు. మై థింగ్ వాజ్ నేను లేచి నిలబడితేనే చాలు, మా పేరెంట్స్ హ్యాపీగా ఉంటే చాలు అనే మైండ్ సెట్తో నేనున్నాను. ఎప్పుడైతే నడక మొదలు పెట్టానో దెన్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. సూపర్. మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది పీపుల్కి కూడా అవేర్నెస్ అనుకోవచ్చు. డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి మనం మాట్లాడదాం. జనరల్గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా మంది చెప్తూ ఉంటారు, మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాము, రాస్తూ ఉంటారు. కానీ పీపుల్ చాలా మంది, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దాన్ని మీరు ఎలా, దాన్ని మీరు ఎలా చెప్తారు దాని గురించి? సో డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ అ స్ట్రిక్ట్లీ నో అండి. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ బాగానే ఉంటారు, బట్ వాళ్ళే లైఫ్ స్టైల్లో ఉన్నారో, ఏ సిచ్యువేషన్ ఉన్నారో ఎవరు తెలీదు. ఓకే, సో దానివల్ల కెరియర్ స్పాయిల్ అయిపోవచ్చు, లేకపోతే వీళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోవచ్చు. సో దానివల్ల యాక్సిడెంట్ జరగడం కానీ, ఇట్స్ అ వెరీ బిగ్ మెస్. దాని నుంచి కోలుకోవడం కూడా చాలా కష్టం. అంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ రిగ్రెట్ విల్ బీ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి అంటే మనం బాగానే ఉన్నాం కదా, మనకేం కాదులే అనుకుంటాం, కానీ అనుకోకుండా మనకే పడుతుంది. నేను మస్తు సార్లు డ్రైవ్ చేశారా, ఏం కాదు పదా అని చెప్పేసి తీసుకొని వెళ్తారు కదా చాలా మంది. చాలా మంది ఛాలెంజింగ్ అనుకుంటారు, నేను స్టడీగా ఉన్నా, నేను దాగి పోతా, నేను ఏం కాదు ఎన్నిసార్లు పోతున్నా ఇది అన్నప్పుడు నాకైతే వాళ్ళు అట్లా మాట్లాడడం పిచ్చ కోపం వస్తుంది నాకు లోపల నుంచి. మిమ్మల్ని ఎవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ పర్సన్ కూడా డ్రింక్ చేశారు. దట్స్ వాట్ కదా. ఇప్పుడు అయినా చేసిన మిస్టేక్ నేను ఎందుకు సఫర్ అవ్వాలి లైఫ్ లాంగ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఇప్పుడు అట్లాంటి లా ఉండాలి. ఎట్లా అంటే వీడు సఫర్ అయ్యే టైంకి వాడు కంపల్సరీ వాటితో లాగించుకుంటుండాలి ఇంకా మరి. బట్ అది కరెక్ట్ కాదు. బట్ రెండోది ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ అ స్ట్రిక్ట్లీ నో. నేనైతే అదే చెప్తాను. ఇట్స్ అంటే ఇప్పుడు దానివల్ల ఎంతమంది లైఫ్ స్పాయిల్ అయితే మనకు తెలుసు. ఎగ్జాంపుల్ నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎన్నో మంది ఫ్యామిలీస్ లైఫ్ పోతుందండి. స్పెషల్లీ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అంటే చాలా మంది డ్రైవ్స్కి వెళ్తారు, నైట్ చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, బట్ అన్ని రోజులు మనవి కావు. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి దీని నుంచి బయటపడ్డారు. స్ట్రాంగ్ గా లేని పర్సన్స్ అయితే వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోయిన వాళ్ళు సర్కిల్లో కూడా ఉన్నారు కొంతమంది. కొలాప్స్ అయిపోయి లైఫ్ లో ఏం చేయకుండా, మేబీ ఇప్పుడు నాకు ఒక్క కాలుతోనే పోయింది, వేరే 2 కాళ్ళు పోయి ఉండొచ్చు, చేతులు కూడా పోయి ఉండొచ్చు. సో హౌ దే లీడ్ ద లైఫ్. సో స్ట్రిక్ట్లీ నో. కానీ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకోవాలి దీని మీద. అంటే ఎంతకి చేస్తున్నా కూడా దే హ్యావ్ టు మేక్ షూర్ అ స్ట్రాంగ్ దాని మీద ఉండాలండి ఒక రూల్ అనేది. సో మెనీ సెలబ్రిటీ కిడ్స్ కూడా మనం వింటూ ఉంటాము, బెంచ్ కార్లు వెళ్ళి కొట్టేసినాయి అని చెప్పేసి వింటూ ఉంటాము. సో ఇట్ రియల్లీ బ్యాడ్ అది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఇదంతా చేస్తే వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తోటి వాళ్ళ లైఫ్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. రియల్లీ మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా మంది స్ట్రిక్ట్గా ఫాలో అయితే కనుక చాలా మంది లైఫ్స్ సేవ్ అవుతాయి. అండ్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు, ఎదుటి వాళ్ళని కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. అంతే కదా. రియల్లీ నైస్ సార్. అది రియల్లీ ఒక వండర్ఫుల్ థాట్. అది మేబీ మీలాంటి పెయిన్ తీసుకున్న వాళ్ళకి అలాంటివి తెలుస్తాయి. సో వన్స్ ఇదంతా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత అండ్ ఏంటి ఫస్ట్ మీరు ఆఫ్టర్ దిస్ జిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిజికల్గా మిమ్మల్ని మీరు ఫిట్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్? ఏం చేశారు నెక్స్ట్? మ్యారథాన్. ఫస్ట్ దానికంటే ముందు ఎడ్యుకేషన్. మా డాడీ నేను మాస్టర్స్ ఎట్లా బయట చేయలేదు, నేను క్యాజువల్ కాలేజ్ చూసి వద్దామని చెప్పాను. మా డాడీ వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టేశాడు. నాకు అసలు చదివే ఇంట్రెస్ట్ కూడా లేదు, అసలు అడగం కూడా అడగలేదు, చదువుతావా లేదా అని కూడా అడగలేదు. ఫీజు కట్టేశాడు, ఇక నాకు ఆప్షన్ లేదు, చదవాల్సింది నేను ఇంకా. సో ఐ డిడ్ వెరీ గుడ్ ఇన్ దాట్ ఆల్సో. లక్కీలీ అది కూడా ఒక మోటివేషనే. అంటే చదువుతూ కాలేజ్ మేనేజ్ చేస్తూ అండ్ తర్వాత నేను లాయల్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉండే 3 years అక్కడ ఫోటోగ్రఫీ చెప్తుండే నేను. సో ఐ యూస్ టు డూ దిస్ ఆల్.
సో అట్లా బ్యాలెన్స్ లైఫ్ ఉంటుండే నాకు కొంచెం. దీని తర్వాత మ్యారథాన్ వచ్చింది. మ్యారథాన్ చేంజ్ మై లైఫ్. అంటే స్పోర్ట్స్లో మనం కూడా ఉండొచ్చు అనే మైండ్ సెట్ ఒకటి క్రియేట్ అయింది. దానికంటే ముందు మ్యారథాన్ అంటే ఏంటి అసలు అనేది ఒక క్లారిటీ లేదు, ఏం లేదు. డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యారథాన్ అంటే ఇలా ఉంటుంది, వై నాట్ గివ్ అటెంప్ట్. వాళ్ళ పుష్ వినోద్ అని చెప్పేసి ఉంటారు, ఈజ్ ఫ్రమ్ రోబోటిక్ రిహాబ్. తనేమన్నారంటే యూ గివ్ యువర్ బెస్ట్, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నీకు 1 hour టైం ఉంది, 1 hour టైంలో 1 hour లోపు నువ్వు రన్నింగ్ చేసుకుంటావు, వాక్ చేసుకుంటావు చేసుకో, బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద రేస్ అని చెప్పారు. అండ్ ఒకరోజు ప్రాక్టీస్ లాగా చేసేసి నెక్స్ట్ డే డైరెక్ట్ అటెంప్ట్. ఏం చేస్తారు, రన్నింగ్ వాకింగ్ ఏం చేస్తారు? రెండు. ఐ డి నో దట్ ఐ కెన్ రన్ ఆల్సో, కానీ రన్నింగ్ అయిపోయాక మొత్తం బ్లీడింగ్ అన్నీ. అసలు అంటే ఎదుటి వాళ్ళ ఇన్స్పిరేషన్, అంటే వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నప్పుడు నాకు అవేం గుర్తురాలేదు. ఆ పబ్లిక్ మనం చూస్తారు కదా అటెన్షన్లో మనము, అవన్నీ మర్చిపోయాక ఆ తర్వాత చాలా డేంజర్ ఉండే. ఐ వాజ్ లైక్ ఇట్ వాస్ టోటలీ స్క్రీన్ రప్చర్స్ అయిపోయింది. తగ్గింది కదా మీకు అప్పటికి? లేదు, అంటే బేసికలీ ఇది ఎట్లా అంటే, సో కొత్త కదా, సో ఆల్మోస్ట్ లైక్ 1 yearలో, విత్ ఇన్ 1 yearలో ఐ స్టార్టెడ్ రన్నింగ్ అగైన్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, సో ఇది మన హ్యాండ్, దీనికి ఒక రబ్బర్ షీట్ వేసి చాలా సేపు రబ్ చేస్తే ఏమవుతుంది, బర్న్ అవుతుంటది. సేమ్ వాట్ హ్యాపెండ్. సో ఈ సిలికాన్ లైనర్ అనేది రబ్బర్ టైప్ ఉంటుంది. సో దానివల్ల మొత్తము బ్లీడ్ అయిపోయి కానీ నాకేం అనిపించలేదు. అంటే వాళ్ళ హ్యాపీనెస్ ముందు ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. మరి దాన్ని ఎలా క్యూర్ చేసుకున్న తర్వాత మీ ఓన్ గా మీరు? అది ఆటోమేటిక్ అయిపోతుంది, 1-2 days రెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ వేర్ మై జర్నీ స్టార్టెడ్. ఓకే, నో లుకింగ్ బ్యాక్, ప్రసన్న ఇస్ బ్యాక్ అనే కొన్ని ఫేస్బుక్లో కమెంట్స్ కానీ విచ్ మోటివేటెడ్ మీ అలాట్. సో అట్లా మ్యారథాన్స్ చేస్తూ దాని స్లోగా బైకింగ్లోకి వచ్చి, బైకింగ్ ముందు నుంచే ప్యాషన్ ఉండింది, బట్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి వెరీ అంటే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. డ్రైవింగ్ ఇదంతా ఏం కష్టం ఉండదా? ఏం ఉండదు. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో కొంచెం భయమేది కానీ స్లోగా అలవాటు చేసుకున్నాను. బికాజ్ బుల్లెట్ అంటే చాలా వెయిట్ ఉంటుంది. స్టార్టింగ్ భయం ఉండేది, నాకు లిటరల్లీ బైక్ ఫోబియా కూడా ఉండేనండి. లిటరల్లీ ఇప్పుడు మీకు బైక్ ఫోబియానా? వెన్ ఐ వాజ్ అంటే యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బైక్ రైడింగ్ స్టార్ట్ చేశాను, మన యాక్టివా ఇవన్నీ కూడా స్లోప్ ఎక్కాలన్న భయం ఉంటుంది, దించాలన్న భయం ఉంటుంది, మెట్లు ఎక్కాలన్న భయం ఉంటుంది. కొత్త కదా, ఎక్కడ తగులుతో తెలియదు, యూ ఫాల్. సో దట్ ఈస్ టూ మచ్ ట్రిగరింగ్ యువర్ మైండ్. నేను ఆల్మోస్ట్ మళ్ళీ బుల్లెట్ టచ్ చేయడానికి టుక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 years నాకు. అయ్యో, అప్పటికి పర్ఫెక్ట్ గా వచ్చు మీకు అవన్నీ? అన్నీ వచ్చు, కానీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవడమే కదా. ఎట్లా కొత్తగా నేర్చుకోవాల్సిందే మళ్ళీ. అది కార్ డ్రైవింగ్ కానీ బైక్ కానీ అన్ని. అసలు కార్ డ్రైవింగ్ కూడా టూ మచ్. అసలు మా డాడీ ఒక మాట అన్నారు, అంటే తన ఆఫీస్లో బిజీ ఉండి తనకు ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి, సెక్రటేరియట్లో చేస్తారు తను. సో తన ఆఫీస్ ప్రెషర్ చాలా. సో ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తుంటే ఇట్లా రోజు వేసుకొని తిరగాలి నాతో కాదు అని చెప్పి ఏదో క్యాజువల్గా అన్నారు తను. నాకు అది లోపల చాలా స్ట్రైక్ అయింది. ఇక మా మమ్మీ రాగానే షీ పిక్ మీ అప్, ఇంటికి వెళ్ళాము. నేను మమ్మీ చెప్పిన కార్ కీస్ ఇచ్చే నాకు, నేను డ్రైవ్ చేస్తా అని చెప్పిన. ఆమె కొంచెం షీఈ్ లైక్ వెరీ స్వీట్ కాబట్టి వీడికి వచ్చు కదా అని చెప్పేసి ఇచ్చేసింది. అండ్ డిజాస్టర్ పార్ట్ వాజ్ వెన్ ఐ అంటే కార్ అర్థం కాలేదు అప్పుడంటే, మనకి పాదం ఉండేది, యు నో ఎవ్రీథింగ్. కానీ ఈసారి ఏం తెలియదు. సో స్టార్ట్ చేయగానే కార్ ఒక ఆల్మోస్ట్ 100 meters వెనకకి వెళ్ళిపోయింది. మైండ్ పని చేయలేదు. ఓకే, దిస్ ఇస్ నాట్ ద వే, సంథింగ్ ఆల్టర్నేటివ్ అని చెప్పి అప్పటికప్పుడు ప్యాటర్న్ మార్చుకున్నాను. సో అట్లా డ్రైవ్ చేస్తూ ఈవినింగ్ అయ్యి మా పేరెంట్స్ వచ్చాక, మా డాడీ వచ్చాక చెప్పాను నాకు డ్రైవింగ్ వచ్చు అని చెప్పిన. షాక్ అయ్యారు మా డాడీ. ఫస్ట్ తిట్టారు, ఎందుకంత తీసుకుంటావు, ఇట్స్ నాట్ అ సీరియస్. ఇప్పుడు ఏమైనా అయింది అనుకో, నా వల్ల వేరే వాళ్ళకి ఏమైనా అయినా కూడా ఇట్స్ అన్ ఇష్యూ అగైన్. ఇక ఆ ఇంటెన్షన్ ఏదో మేము క్యాజువల్గా అంటాం, అంత సీరియస్ తీసుకోవడం ఎందుకని చెప్పి ఆయన చాలా సీరియస్ అయ్యారు. తర్వాత ఇక ఆయన ముందే నడిపాను. నెక్స్ట్ డే వ్యాగనార్ కార్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. ఈజ్ లైక్ అంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్, ఈజ్ వెరీ మచ్ హ్యాపీ ఇనఫ్. అంటే సో ఇదే కదా మనకు కావాల్సింది. ఫాదర్ ఏదైనా కానీ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అన్నట్లు అన్ని కాలేజ్ అనగానే చూసొద్దామంటే కాల్చే టైప్ అనుకోవచ్చు మీ ఫాదర్. ఎవ్రీథింగ్ నాకు ఈ రోజు వరకు హీఈస్ అ బిగ్ సపోర్ట్ అండి నాకు. అంటే ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. చాలా మందికి అది ఉండదు. ఐ మీన్ అది అంటే చాలా మంది చెప్తుంటారు నాకు, మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందన్న, మాకు అది కూడా లేదు కొంచెము ఇదని చెప్తుంటారు. ఆ లోపల హర్టింగ్ ఉన్నా కూడా మనకి ఏం చేయలేము, బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ అండ్ ఓన్ దిస్ థింగ్. దట్ ఈస్ ప్యూర్ లక్ అండి. అంతే, బ్లెస్డ్ అనుకోవచ్చు. యు ఆర్ వెరీ బ్లెస్డ్ అని కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తా అన్నా కూడా చాలా మంది నో అని చెప్తారు పేరెంట్స్. ఇప్పుడు మా ఇంట్లో వైఫ్ కానీ ఎవరు కానీ దే ఆర్ ప్రిపేర్డ్. వాళ్ళు అంటారు నువ్వు వెళ్ళు, యూ హ్యావ్ డన్ మచ్ ఇన్ లైఫ్, ఐ థింక్ వీ హ్యావ్ అ హోప్ దట్ యుల్ డూ ఇట్.
అని ఆ ఇంటెన్షన్తో ఉంటారు మా ఇంట్లో. ఎవ్వరు కూడా నో ఎందుకు అవసరమా నీకు వాళ్ళతోటి అదని ఎప్పుడు అనలేదు. అంటే అట్లాంటి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ నాది. ఓకే. అంటే ఎంత కొంచెము గొడవలు ఉన్నది ఉన్నా కూడా బట్ హౌస్ ఇస్ అ హౌస్. దట్స్ అ బ్యూటిఫుల్ సపోర్ట్ నాకు ఇంట్లో నుంచి. సో కంప్లీట్గా హోమ్ నుంచి మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. చాలా ఉంటుంది. ఓకే. సో బిగ్ బాస్ గురించి వచ్చింది కాబట్టి విల్ గో విత్ అగ్ని పరీక్ష. సో ఈ అగ్ని పరీక్ష మేము చూడడం మాకు కూడా పెద్ద పరీక్షలానే ఉంది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ దట్. అంటే కొన్ని టాస్క్లు మేము చూసినప్పుడు అసలు ఇవన్నీ రియల్లీ రా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ దట్ మొబైల్ టాస్క్. అన్నీ రియలేనండి. అన్నీ రియలేనా? అంటే ఆ స్పాట్ లో పెట్టేదాకా అక్కడ ఉన్న పర్సన్స్ కి తెలియదు ఏం టాస్క్ అనేది. మీరు ఏదైతే హెయిర్ ట్రిమ్మింగ్ చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఇస్ రియల్. ఆ టాటూ కూడా అవన్నీ అసలు స్క్రిప్టే కాదు. చాలా మందికి డౌట్ ఉంటుంది ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చారేమో. ఎందుకంటే ఫిజికల్ గా ప్రిపేర్ అవడం ఒక రకం, మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. హెయిర్ ట్రిమ్మింగ్ అంటే అసలు ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు? కానీ ఇక్కడ ఒప్పుకునేసరికి అందరికి ఏమనిపించింది అంటే మేబీ ఇదంతా వీళ్ళకి ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయేమో. అస్సలు లేదండి. ఇప్పుడు అంత పబ్లిక్ షోలో చేసుకున్నా కూడా ఎవరు చేసుకుంటారు? ఎవరంతా రెడీ లేరు. మీరు ఎక్స్ప్రెషన్స్ చూసినా ఎవరు చూసినా కూడా వాళ్ళకి ఆ గేమ్లు ఎంత ఉండాలి అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఇక్కడ మీరు మీ మొబైల్ ఏమైనా బలైందా? లేదు లేదు, మనం ఆల్రెడీ టాప్ 5లో ఉన్నాం కాబట్టి టాప్ 6లో ఉన్నాం మనం. సో నాట్ అ ప్రాబ్లం. మేము ఆల్రెడీ అది ఆ స్టేజ్ దాటొచ్చాం కాబట్టి కాంపిటీషన్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా తర్వాత మా టాస్క్లు ఉంటాయి, అవన్నీ 15 సెలెక్ట్ అయ్యాక చాలా పెద్ద ప్రాసెస్ అది. కానీ ఆ టాటూ దగ్గర కానివ్వండి, ఆ హెయిర్ ట్రిమ్మింగ్ దగ్గర కానివ్వండి, అంటే మీరు వాళ్ళని దగ్గర నుంచి చూసారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు ఆఫ్టర్ దట్ ఎలా ఫీల్ అవుతారు జనరల్గా? అంటే ఫీలింగ్ ఉంటుందండి. అంటే ఒకటి సాధించుకుని మన ఫీలింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి, బాధ కూడా ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్కి సెలెక్ట్ అవుతారా లేదు తెలీదు, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఉంటామా లేదు తెలీదు. బట్ ఈవెన్ దో దే గేవ్ దేర్ అటెంప్ట్. అంటే వాళ్ళకి ఆ గేమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అక్కడ. ఎవ్రీవేర్ దట్ ఈస్ ద వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ లోపల ఉండాలంటే నేను ఇంత తెగించాలి అని చెప్పి వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు నేనున్నా కూడా చేస్తుండే నేను 110%. ఒకవేళ నేను అట్లా సెలెక్ట్ కాకుండా ఒకవేళ ఇట్లా వచ్చినా కూడా ఐ వుడ్ అటెంప్టెడ్ ఇట్. సెట్లో అంటే అక్కడ మొత్తం అంతా నవదీప్ గారు ఉంటారు, అభిజిత్ ఉన్నారు, శ్రీముఖి గారు, అంటే వీళ్ళందరూ లైక్ అంటే మీకెవరు ఎస్పెషల్లీ దిస్ పర్సన్ వెరీ సపోర్టెడ్ మీ లాట్ అని చెప్పేసి మీకు అనిపించింది ఎవరు? నాకు నవదీప్ గారు. అవునా? అంటే నేను నిన్న ఇంట్రో ఇస్తున్నప్పుడు కూడా కొంచెం నర్వస్ ఉండే నేను కొంచెం స్టార్టింగ్ లో స్లో. ఎందుకంటే సెలబ్రిటీస్ తో స్టేజ్ షేర్ చేసుకోవడం కానీ అవన్నీ ఇట్స్ అ వెరీ న్యూ థింగ్. సో ఒక్కసారి నవదీప్ గారు హైపియంగానే ట్రస్ట్ మీ నేను అసలు అక్కడ లేను. మైండ్ అంతా కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఫస్ట్ అంటే ఇట్ వాజ్ ద ఫాస్టెస్ట్ గ్రీన్ అన్నాడు. దెన్ ఐ రియలైజ్ ఓకే దిస్ ఈజ్ మై ఇంపార్టెన్స్ విచ్ హాస్ గివెన్ టు మీ. సో దట్ మేడ్ మై మైండ్ వెరీ హై లెవెల్. ఇంకా అనుకున్నా నేను ఇంత జోష్ ఉంటే చాలు మనకి యూ క్యాన్ గో టు హైట్స్ అనిపించింది. వెరీ అంటే నాట్ ఓన్లీ వన్ జడ్జ్, అందరు కూడా అంతే. అభిజిత్ కూడా అంతే. నేను బైక్స్ కూడా ఇష్టం అన్నప్పుడు ఆయన నా బైక్ తెచ్చిస్తా నేను రైడ్ చేసుకోను ఇదని చెప్పన్నాడు. సో దట్స్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ గాట్. బిందు ఆల్సో గాట్ ఇన్స్పైర్డ్ విత్ మై స్టోరీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఈసారి బిగ్ బాస్ అనేది డెఫినెట్ గా సంథింగ్ డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తున్నారు కదా. ఎప్పుడు ఒకే వేలో వెళ్ళిపోయే బిగ్ బాస్ ఈసారి ఏంటంటే ఇలా పార్టిసిపేషన్ అంటే కంటెస్టెంట్స్ తీసుకొచ్చి వీళ్ళకి అగ్ని పరీక్ష అని చెప్పేసి కొన్ని పెట్టి, జనరల్ గా మాకు తెలిసిన బిగ్ బాస్ లో ఏంటంటే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సమ్ టాస్క్ ఇవ్వడం అనేది మనకు తెలిసిన విషయం ఇంతకు ముందు. బట్ బిఫోరే ఎందుకు ఈసారి ఈ ప్లానింగ్ అంతా? బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తారో మనకు కూడా ఐడియా అంటే లేదు. మేబీ వీళ్ళంతా ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారా, మెంటల్ గా? అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే మేము రియలైజ్ ఏంటంటే ఫిజికల్ ఒకటే కాదు మెంటల్ గా కూడా వీళ్ళు చాలా షార్ప్ ఉండాలి, ఫిట్ గా ఉండాలి అని చెప్పేసి దానికోసమే ఈ నిజంగా ఈ అగ్ని పరీక్ష అనేది ఒకటి క్రియేట్ చేశారంటే. దాంతో ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఇప్పుడు ప్లస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా మేము బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మాత్రము బయట ఉన్న వాళ్ళకి మా ప్లస్ తెలుసు, నెగిటివ్ తెలిసిపోద్ది. అంటే ఎక్కడ వీళ్ళు హై అవుతున్నారు, ఎక్కడ వీళ్ళు లో అవుతున్నారు అనేది ఒక సెలబ్రిటీస్కి ఒక ఇంటెన్షన్ కూడా వచ్చేస్తుంది. అట్లా కూడా అనుకోవచ్చు. ఇట్స్ నాట్ ఇన్ వన్ వే, టూ వే ఆల్సో కూడా. అంటే సెలబ్రిటీస్ కూడా పోటీగా ఉండొచ్చు, వాళ్ళేం తక్కువ కాదు అని చూపించడానికి కూడా మేబీ ఈ అగ్ని పరీక్ష అనేది. అంటే పబ్లిక్లో ఇట్ షుడ్ నాట్ మేక్ అ బ్యాడ్ ఇంటెన్షన్ దట్ ఎవరిని పడితే వాళ్ళు తీసుకున్నారు అన్న ఒక పాయింట్ రాకుండా ఒక స్మూత్ జాబ్ అని చెప్పొచ్చు. అంటే మేము పిక్ చేసి తీసుకున్నాము, వీ ఫీల్ దీస్ ఆర్ గుడ్. సో అందుకే కదా పబ్లిక్ ఓటింగ్ అని ఇవన్నీ పెట్టేది అందుకే కదా. సో ఆల్రెడీ దే ఆర్ గుడ్ అన్నట్టు ప్రూవ్ చేయడానికే మేబీ అదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు.
అండ్ ఇట్స్ లైక్ అ నీట్ పాలిషింగ్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. ఓ మనిషి గురించి ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు ఏంటి ఎట్లా అది కూడా ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కి తెలుసు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడొద్దు ఏంటో అన్ని తెలుసు. ఇప్పుడు కామన్ మ్యాన్ కి అవన్నీ కొత్త కాబట్టి సో హీ విల్ హ్యావ్ ఎన్ ఐడియా మేబీ ఈ బేసిస్ పైన అని కూడా అనుకోవచ్చా. సో వాట్ అబౌట్ యూ? ఫైనల్ కంటెస్టెంట్ మీరే అని చెప్పేసి అంటున్నారు, యు ఆర్ ద విన్నర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు మాకు బయటకు వస్తుంది? అది ఇంకా తెలియదు. వెరీ క్యూరియస్ అబౌట్ దట్. మీరంతా క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు, నేను కూడా అంతే క్వశ్చన్ మార్క్ లో ఉన్నాను. అవునా, మీకు లీక్స్ ఉంటాయని విన్నాను. అస్సలు ఛాన్సే లేదు. ఏంటి మాకు బయట వినిపించేది మీరు చెప్పేది అంతా కంప్లీట్ ఆపోజిట్ లో ఉంది. అదంతా ఆడియన్స్ ఏమంటారు అది నాట్ హాలుసినేషన్, వాళ్ళ అభిమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు పెరిగిన ఫ్యాన్ బేస్ మామూలు కాదు. ఎందుకంటే ద ఇంట్రో ఇట్ సెల్ఫ్ మేడ్ దెమ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. ఇప్పుడు గేమ్ లో నేను ఎట్లా పర్ఫామ్ చేశాను అనేది ఎవరికి తెలియదు, ఎపిసోడ్స్ చూస్తే గానీ మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్స్ నాట్ దాట్ నేను ఉండనా సెకండరీ, ఎందుకంటే వాళ్ళు ఏ బేసిస్ పైన మనం తీసుకుంటారు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో నాట్ ఇన్ అ స్టేజ్ వేర్ ఐ కెన్ కంప్లీట్ జస్టిఫికేషన్ నేను ఉంటాను 100% చెప్పలేను. ఇప్పుడు చెప్పినా కూడా ఒకవేళ నేను లేకపోతే అది బయట వాళ్ళకి ఇబ్బంది. అంటే నాకు కూడా క్లూలెస్ ఉన్నా నేను. మేము కూడా మీరు ఏదైతే ఉన్నారో ఎవరున్నారు లోపల ఎవరున్నారు బయట అని చెప్పడానికి మా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే మీకు అన్ని ముందే తెలుసు, మీరు మమ్మల్ని ఊరించడానికి ఏమీ చెప్పట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఛాన్సే లేదు. లేదా ఒకవేళ ఉండుంటే డౌట్ మీకు తెలియకుండా ఉంటుందా అనేది ఫస్ట్ థింగ్. మీడియా మీరు ఏ కంటెస్టెంట్ అని అడగండి, ఫస్ట్ థింగ్ తెలిసే వాళ్ళు మీరు ఆ క్వశ్చన్ అడగగానే ఫస్ట్ క్లూలెస్ అవుతారు. మాకేం తెలియదు మేము ఏం చెప్తాం అనే క్వశ్చన్ మార్క్లు ఉంటుంది మీకు. బికాస్ ఇక్కడ ప్రెసెంట్ బయట మొత్తం వినిపించేది ఏంటి అంటే మీ పేరు మాత్రమే వినిపిస్తుంది బయట ఎక్కడికి వెళ్ళినా గానీ. అంటే పీపుల్ కి నచ్చానేమో అంతగానము. అంటే దే వాంటెడ్ మీ టు బీ ఇన్. ఇంతమంది పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ అందరూ వెల్ ప్లేడ్, కానీ అలిగే ప్రసన్న కుమార్ అనే పేరు మాత్రమే బయటకి ఎందుకు వస్తుంది? మీ స్పెషల్ ఉండొచ్చు, అంటే ప్రతి ఒక్కరు ఓ విధంగా కనెక్ట్ అయి ఉంటాను. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ థింగ్ అంటే సమ్ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని కూడా అనొచ్చు. అంటే హార్డ్ సిచువేషన్స్ లో కూడా మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మేము చూసాం అది. సో మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నువ్వు నిజానే తెలిస్తే నాకు చెప్పుకోవడానికి ఏముంది, నేను వెళ్ళాను నన్ను నోట్ చేయడం చెప్పి డైరెక్ట్ చెప్పేస్తుంటా కదా నేను. కానీ ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను మిమ్మల్ని రేస్ చేయదలుచుకున్నా. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది కూడా వాళ్ళు ఒక రకంగా ఏమైనా కన్సిడర్ చేసినట్లు మీకు అనిపించిందా? ఆల్రెడీ అంటే సీయింగ్ ఫ్రమ్ ఆల్ పర్స్పెక్టివ్స్ ఆల్సో ఈ పర్సన్ ఎందుకు తీసుకోవాలని కూడా నవదీప్ గారు చెప్పారు. అంటే హీ హ్యాస్ దట్ జిల్ టు బీ ఇన్. ప్రతిసారి ఎంతమంది ఉన్నా కానీ మిమ్మల్ని ప్రతిసారి మీ దగ్గర నుంచే బిగిన్ అవుతున్నాయి కదా చాలా థింగ్స్. అంటే కొన్ని టాస్క్లు వచ్చేసేసి ప్రతి టాస్క్ కూడా మీకు ఇవ్వడం అదేదో కొంతమందికి ఏంటంటే పాయింట్అవుట్ చేసినట్లు కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే ఇతన్ని విన్నర్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని కొంతమందికి అనిపిస్తుంది. అస్సలు లేదు, ఎందుకంటే ఇఫ్ యూ గో త్రూ సీయింగ్ కమింగ్ ఎపిసోడ్స్ ఆల్సో. సో ఇప్పుడు మీరు ఒక టీం నేను ఒక టీం. ఇప్పుడు నేను ఒక టీంలో కూర్చొని ఉంటాను నేను. సో ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? హీఈస్ పవర్ఫుల్ ఇనఫ్, మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్, దీని ఎందుకు నా టీంలో ఉండొద్దు అని చెప్పి మీకు క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. సో ఆబ్వియస్లీ ఎవరు చెప్పకముందే యు ఆర్ పికింగ్ మీ. నేను ఎవరిని పిక్ చేసుకోవట్లేను, పీపుల్ ఆర్ పికింగ్ మీ. సో అక్కడే అర్థమైపోవాలి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు, అస్సలు కాదు అది. ఇట్స్ యువర్ ఓన్ విష్, యువర్ టీమ్ మెంబర్ విల్ పిక్ యూ. సో ఇందాక మీరు ఏదో చెప్పబోతుంటే నేను మధ్యలో కట్ చేశాను. అంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవ్రీథింగ్ అండి, దే కన్సిడర్డ్ ఎవ్రీథింగ్. అంటే ఈ పర్సన్ నవదీప్ గారు ఏమన్నారు? తనైతే ఒకటే అన్నారు, ఐ వాంటెడ్ టు సీ హిమ్ ఇన్ ద హౌస్. అంటే అంత పెద్ద మాట అనడం అనేది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే బీయింగ్ అ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆల్సో ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఆ పాయింట్ ఇట్స్ అ వెరీ బిగ్. సో ఆబ్వియస్లీ అంటే నేను అదే అంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రసన్న పిక్ చేసుకుంటున్నారు, గేమ్లో 100% ఇస్తాడు అంటే ఇస్తాడు. ఇఫ్ యూ సీ ద గేమ్స్ ఆల్సో. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు సింపతి ఉండొచ్చేమో, రెస్పెక్ట్ ఉంటుంది, నా చాలా చేశాడు అంటే. కానీ ఒక్కసారి గేమ్ లోపల ఉన్నప్పుడు అవి ఏం కన్సిడర్ కింద రావు. ఎవ్రీ వన్ విల్ బీ ఆన్ దర్ ఓన్ సెల్ఫిష్. ఎవరినైనా పడేయాలనే చూస్తారు ఎవరన్నా, అట్లా ఉంటుంది గేమ్ అంతా. అవునా? దెర్ ఇస్ నో ప్రసన్న ఇట్లా ఫిజికలీ ఛాలెంజ్ ఏముండదు. నేను వాళ్ళకి స్ట్రాంగ్ ఫిట్ పర్సన్, ఈయన ఫస్ట్ పడేయాలి అన్నట్టే ఉంటది ఎవరికన్నా. అట్లా ఉంటది.
సో ఇదంతా మేము అనుకోవడమే కానీ మీకైతే ఎటువంటి క్లూజ్ ఉండవు, ఏది తెలియదు అయితే. నథింగ్. సో చూడండి, యాక్చువల్గా మనం మాత్రం ఏదో ఊహించుకుంటున్నాం, బట్ ఇక్కడ జరిగేదంతా వేరు. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఫైనల్గా మీరు హౌస్లోకి వెళ్ళబోతున్నారా? వెళ్ళబోతున్న సంగతి నాకు కూడా తెలియదు, నేను అదే చెప్తున్నాను. హోప్ ఐ వాంటెడ్ టు బీ ఇన్. చాలా మంది విష్ ఎందుకంటే, చేస్తున్నారు yeah. ప్రసన్న కుమార్ అంటే తను వెళ్ళాలి హౌస్ లోకి, మేము తన్ని చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఉంటానేమో. ఉంటే మాత్రము ఐ గివ్ మై బెస్ట్ ఫర్ షూర్. ఓకే, ఐ ప్రూవ్ మై సెల్ఫ్. యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు మాకు తెలియని కొత్త పర్సన్స్ అందులో కనబడతారు, లైక్ అంటే కొత్త ప్రసన్న కనిపిస్తారు అందులో మాకు. మేబీ అంటే మరి ఇంత స్మూత్ గా చూసిన ప్రసన్న అక్కడ పోయినాక వైలెంట్ అవుతాడో మరి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. బికాస్ అందరూ మైండ్ గేమ్ ఆడలేరు కదా, సో డైరెక్ట్ గా ఎలా ఉన్నారో అలానే చూపిస్తారు చాలా మంది. అంతే. సో మైండ్ గేమ్ ఆడడం అనేది కొంతమందికి మాత్రమే పాసిబుల్ అండ్ కాబట్టి. ఇంకోటి వాళ్ళతోనే డే మొత్తం ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి ఎవ్రీ డే యా, యువర్ మైండ్ సెట్ విల్ చేంజ్. అక్కడే ఎనిమీస్ అవుతారు, అక్కడే ఫ్రెండ్స్ అవుతారు, అక్కడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ పడతాయి మనకి. సో అట్లా ఎంతమంది ఎన్ని ఉంటాయో, ఎంతమంది వినాల్సి వస్తుందో ఏంటో అనేది కూడా మనకి యూ చేంజ్ యువర్ మైండ్ ఇది సెట్. ఫ్యామిలీస్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ కి వెళ్ళకపోవడానికి చాలా మంది రీజన్ ఇదే, అమ్మో మనం వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో సో అని చెప్పేసి. ఐ హావ్ మేడ్ షూర్ వెరీ క్లియర్, స్క్రీన్ ఉన్నంత సేపు ఓ సినిమాలానే చూడండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ ఐమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ మీ. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే లోపల పోయినా కూడా నా క్యారెక్టర్ చేంజ్ అవ్వదని గ్యారంటీ నాది. కానీ బయట ఎట్లా పోర్ట్రే అవుతుందో మనకు తెలియదు. అది ఫ్యామిలీ పైన ఇంపాక్ట్ పడుతుంది. బట్ ఐ మేడ్ షూర్ దట్ ఏది ఉన్నా పాజిటివ్ తీసుకోండి. సింపుల్. సూపర్. సో ఒక్కొక్క విషయం నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్న విషయం మీకు బాగా తెలిసింది వెన్ యూఆర్ ఇన్ 21 years. సో రీసెంట్ టైమ్స్ లో చాలా పెద్ద బర్డెన్ మీ మీద పడిందని తెలిసింది. వాట్ అబౌట్ దట్? అది నాకు విన్నాను నేను. సో నేను యాక్చువల్లీ ఒక లోన్ స్కామ్ లో ట్రాప్ అయిపోయాను నేను. సో పర్సనల్ లోన్ ఒక 10 lakhs అని చెప్పి చేస్తే ఐ లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 17-18 lakhs. సో 17-18 lakhs అసలు మామూలు డిప్రెషన్ కాదు. అదే మూమెంట్లో ఐ రిజైన్ మై జాబ్. 6 months జాబ్లెస్. మా బాబుని చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుండే, రాత్రి నిద్ర పట్టకపోయేది కాదు. 17-18 lakhs అంటే ఏంటి చిన్న విషయం అది? దట్ వాజ్ అ వెరీ బిగ్ ట్రాప్. ఆల్మోస్ట్ 6 months ఉండే నేను దానిలో. సో ఒక అమౌంట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంకో అమౌంట్ తీసుకొచ్చి క్రెడిట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల 18 lakhs అని మొత్తం. ఎంత కాలం అవుతుంది ఇది జరిగి? 6 months అవుతుంది. 6 months. సో ఇంకా మీరు దాని నుంచి బయటకు రాలేదు? ఇంకా రాలేదు. ఓకే. సో మై ఫాదర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్. అదే అంట నాకు ఆయన ముందు నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. అంటే అంత చదువుకొని కూడా ఇంత చిన్న మిస్టేక్ చేయడం అనేది. లేదులే, ఎంత చదువుకున్న వాళ్ళైనా ఈవెన్ అంటే సైబర్ క్రైమ్ అంటున్నారు కానీ అందులో ఉండే పోలీసులు కూడా బలవుతున్నారంట దీనికి. వాళ్ళే కొంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు, ఇది మేము కూడా ఫేస్ చేస్తున్నాము, మేము కూడా కొన్ని పోల్చుకోలేకపోతున్నాము అని చెప్పేసి. అంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది అనుకోవాలా, లేకపోతే ఆ టెక్నాలజీకి మనం బలవుతున్నామని చెప్పేసి అనుకోవాలా, అర్థం కావట్లేదు. ఉన్నాయి, ఇంకా జాగ్రత్త పడ్డమే ఇంకా బెస్ట్ థింగ్. అదే మనకు తెలియని కూడా తెలియదు, మనం స్కామ్ అవుతున్న సంగతి కూడా తెలియదు మనకి. అంత నీట్గా ఉంటుంది అసలు. సో ఎలా మీ మిస్సెస్ ఎలా ఫీల్ అయ్యారు? లైక్ అంటే బికాజ్ ఏంటి అంటే చాలా సార్లు మీకు ఆవిడ సపోర్ట్ గా ఉన్నారని విన్నాను నేను. అంటే కోవిడ్ లో మీకు జాబ్ లేని టైంలో కూడా తనే వర్క్ చేశారు, ఇదంతా తెలిసింది నాకు. సో ఇప్పుడేంటి పరిస్థితి ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత? షీ ఈస్ వెరీ సపోర్టివ్ అండి. ఎప్పుడన్నా కానీ అంటే మేము ఎక్కువ అంటే నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి నేను కామ్గా వదిలేస్తేనే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అది నేనే బయటకు వస్తాను. కానీ ఒక స్టేజ్లో ఆమె చాలా ఫైర్ అయింది నా మీద. నువ్వు అసలు ఏం చేస్తున్నా అర్థం అవ్వట్లేదు నీకు, ఐఎమ్ సీయింగ్ యూ ఎవ్రీ డే, నీకు అది నార్మల్ అనిపిస్తుంది, యూఆర్ నాట్ నార్మల్. ఎంతసేపు ఫోన్లోనే ఉండి ఆ మెసేజ్లే చూసుకుంటా, అవే వీడియోస్ చూసుకుంటా నేను ఐ యూస్ టు గో మ్యాడ్. తను ఇంకా ఓపెన్ అప్ అయిపోను, దిస్ ఇస్ నాట్ రైట్ అయిదని చెప్పేసి, యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ సన్ అయిదని చెప్పేసి చాలా ఫీల్ అయింది ఆమె. నేను ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోయి మా డాడీకి చెప్పేస్తాను, ఇట్లా అయింది సిచ్యువేషన్, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ నౌ, చాలా దూరం వెళ్ళిపోయిందని చెప్పేసాను నేను. మీ ఫాదర్ హిస్ ఇన్ డిపార్ట్మెంట్ కదా? సో తర్వాత అయినా కూడా, ఎందుకంటే ఆల్రెడీ స్కామ్ అయిపోయినాక కూడా యూ కాంట్ డూ ఎనీథింగ్. అది హెల్ప్లెస్ సిచ్యువేషన్. అది మళ్ళీ నార్మల్కి గెట్ బ్యాక్ అవ్వాలన్నా కూడా అవ్వలేము, ఎందుకంటే మార్కెట్లో మన పేరు పోతుంది, అన్నీ పోతుంది, అండ్ బిజినెస్ లాస్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో టైం తీసుకొని చేద్దాము అని చెప్పేసి ఒక థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సూపర్. కానీ ఏదైనా కానీ ప్రతి విషయంలో మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఏది జరిగినా కానీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు మీరు. అఫ్ కోర్స్ ఏ మనిషి అయినా అవ్వచ్చు, చాలా మంది డిప్రెషన్స్ లోకి వెళ్తూ ఉంటారు. సో బేసికలీ ఇట్స్ అ టైమ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్.
ఇప్పుడు నాది ఇప్పుడు రేపు ఎల్లుండో ఇన్నొచ్చే సక్సెస్ కాదనుకోండి నేను, ఇది కూడా ఒక స్టెప్ అనుకుంటా. బిగ్ బాస్ కంటే తర్వాత ఏమున్నా కూడా అది పెద్ద సక్సెస్. అవి అంటే లైఫ్ అనేది ఇప్పుడు ఈ పూటకి అగ్ని పరీక్ష ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ మీ. అంటే ఆల్మోస్ట్ 11 years 12 years స్ట్రగుల్ చేస్తే ఈ రోజుకి ఓకే ప్రసన్న అనే పర్సన్ ఉన్నారు హూ ఈస్ ఫిజికలీ ఛాలెంజ్డ్, హూ డస్ మెనీ థింగ్స్. మరి ఇన్ని సంవత్సరాలు నేను చేసేది కూడా ఎవరు కనిపించలేదంటే అంటే నేను అదే చెప్తున్నాను, దట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది. సింపుల్. సో మెంటల్లీ ఫిజికల్లీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా బయటకు రావాలి అంటే యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి ఇన్ యువర్ లైఫ్ ఓవరాల్గా? ఇప్పుడు ఓవరాల్గా అంటే అగ్ని పరీక్ష అండి, అగ్ని పరీక్ష బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. అంటే నేను ఎన్ని రికార్డ్స్ కొట్టినా ఏం కొట్టినా కూడా ఇట్ వాస్ మై పర్సనల్. నౌ ఇట్ హస్ గాన్ టు ద పబ్లిక్. ఇదంతా పబ్లిక్ ఇష్టంతో నడుస్తుంది మొత్తము. ఎందుకంటే నాకు వాళ్ళు ప్రేజ్ చేస్తుంటే మైండ్ పోతుంది. రోజుకి 300-400 మెసేజెస్, అసలు రిప్లై ఇద్దామన్నా కూడా అవకాశం లేని సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఎవ్రీవన్ వాంట్స్ మీ టు విన్. అది మామూలు ఫ్యాన్ బేస్ కాదు, లిటరలీ చాలా తక్కువ టైంలో హ్యూజ్ ఫ్యాన్ బేస్ కదా మీది. దట్స్ వాట్. మళ్ళీ నేను ఏమైనా చేశానంటే ఏం లేదు, చూడనికి ఏంటంటే మీరు ఉండాలి అంతే. వేరే అసలు నేను అడిగినా కూడా అదే. లేదండి మీరు చాలా చేసేసారు, మీకు తెలియట్లేదు. కామెంట్స్కి వెళ్ళండి, మీరు ఏమేం చేశారో మొత్తం అన్నీ తెలుస్తాయి. అండ్ లైఫ్లో ఎక్కువ డిప్రెషన్స్ నుంచి ఎప్పుడు ఎప్పుడు డిప్రెస్ అయ్యారు అని నేను అడగరు, ఎందుకంటే డిప్రెషన్స్ గురించి అన్నీ మీరు మాట్లాడేశారు కాబట్టి. డెఫినెట్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అందరూ ఏదైతే విష్ చేస్తున్నారో నేను కూడా మిమ్మల్ని అదే విష్ చేస్తున్నాను. అండ్ పర్సనల్గా నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా మీరు బిగ్ బాస్ హౌస్లో కనిపించాలి అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, మీరు ఎక్కడ మొదలు పెట్టారు, మధ్యలో ఎన్ని కోల్పోయారు, ఎన్ని బాధలు పడ్డారు. అంటే కొన్ని సార్లు నాకు లోపల కుదిపేసింది అనమాట, అబ్బా అని చెప్పేసి. బట్ ఫైనలీ మిమ్మల్ని ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే యు ఆర్ డెఫినెట్లీ సంథింగ్ స్పెషల్ అండ్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అండ్ యు ఆర్ ద విన్నర్గా బయటకు రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.